ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక దారిలోనే పోతారు. అరే దెబ్బతిన్న ఆత్మగౌరవాన్ని గాడిలో పెట్టడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూస్తున్నాం. మేము 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. కేసీఆర్ గారి హయాంలో 10వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు కొన్ని జిల్లాలకు వస్తే ఇంక 20వ తారీఖు కొన్ని జిల్లాలకు వచ్చేది. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఇవాళ ఏదో వాళ్ళు ప్రచారం చేస్తారు, విత్తనాల కొరత ఏం లేదు. వీళ్ళకి రాజకీయ కొరత ఉంది. వీళ్ళకి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే కొరత తీవ్రంగా ఉన్నది. 1,24,00,000 మనకి 54 అంటే పోయినసారి 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈసారి మా అంటే 10 లక్షల ఎకరాలు పెరిగిద్ది అనుకుందాం, పరిస్థితులు బాగున్నాయని. అయినప్పటికీ 55 లక్షల ఎకరాల్లో పత్తికి 1,24,00,000 విత్తనాలకు సంబంధించిన ప్యాకెట్లు మనం రెడీ చేసినాం ఇప్పటికి. అంటే అదనంగా వృధా అయిపోయినా పర్వాలేదు. ఇంకెక్కడ కొరత ఉందండి? వీళ్ళకి కొరత ఉంది, రాజకీయంగా కొరత కనపడుతుంది. వీళ్ళు ఏదో ప్రయత్నం చేశారు పాపం, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సరే అధికారంలోకి వద్దామని. కానీ ప్రయత్నాలు అంటే ఎక్కువ సీట్లు సాధిద్దామని అవి కూడా సరి కనపట్టలే. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్ల అవకాశం వస్తుంది. కాబట్టి ఈ విధంగా మాట్లాడొద్దు, రాజకీయం చేయొద్దు, ప్రతి దాన్ని రాజకీయం చేయొద్దు. రుణమాఫీ అన్నారు, ఆగస్టు 15వ తారీఖున చేసి తీరుతాం, దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు తీసుకొస్తాం. ఏదో రకంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే గజేతగాడు రేవంత్ రెడ్డి ఆ విధంగా ప్రయాణిస్తాడు ముందుకి. మనం అభినందిద్దాం. ప్రతిపక్షాన్ని అంటే కావాలని చెప్పేసి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పేస్తే ప్రజలే ఇరుకున పెడతారు. మరేమో ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆదిలాబాద్ లో రైతులపై ఎందుకు లాఠీ చార్జ్ జరిగింది? ఇక లాఠీ చార్జ్ అంటే వీళ్ళు అవసరమైతే ఇప్పుడు లాఠీ చార్జ్ చేసి అంటారు. వాస్తవంగా కొరత లేదు. కాకపోతే వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించినటువంటి పత్తి విత్తనాలు, క్వాలిటీ ఉన్న విత్తనాలు కూడా అదనంగా ఇస్తామని చెప్పిన, వంతుల వారికి ఇస్తామని చెప్పినాం. కాకపోతే కొంతమంది అందులో దొరబడి రైతులపై లేదా ఒకటి మానవతరాయ్ గారు, మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్ని గ్రౌండ్ రియాలిటీకి మీరు ఏమైనా టచ్ లో ఉండి మాట్లాడితే మీకు బాగుంటది. నేను ఆదిలాబాద్ శాసనసభ్యునిగా, నేను ఖమ్మం నుంచి వస్తానండి. వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఖమ్మం ఆయనే. నేను ఖమ్మం గ్రౌండ్ లోంచి వస్తాను. నేనే హైదరాబాద్ లో పుట్టినోడు కాదు. ఆయన వర్షన్ కూడా విందాం. ఎస్ చెప్పండి పాయల్ శంకర్ గారు. ఇప్పుడు ఒక 2 విషయాలండి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈరోజు 3 నెలల క్రితము స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత ఈ రోజు వరకు కేవలం 3% మంది రైతులకు కూడా పంట రుణాలు ఇవ్వలేదు. రాష్ట్రంలో వ్యవసాయం ఎట్లా ముందుకు సాగుతుంది? మీరు చెప్తున్నారు గొప్పగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేక ఉన్నా ప్రతి నెల 1వ తారీఖు నాడే మేము జీతాలు ఇస్తున్నాం కదా, ఏం కావాలని. 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి మాత్రమే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇచ్చిండ్రా? ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందా? మిగతా సమస్యలన్నీ కూడా మాకు సంబంధం లేదు. పట్టండి. ఎందుకు మరి మీరు అమ్మేసినట్టు అన్ని అమ్మేద్దాం పట్టండి. బిహెచ్ఎల్ అమ్మేద్దాం, ఈసీఎల్ అమ్మేద్దాం, ఎయిర్ ఇండియా అమ్మేసి అటు అమ్మేద్దాం పట్టండి. మరిగా మీరు మానవతరాయ్ గారు ఎందుకంటే చర్చన పక్కదావ పట్టిస్తారు మీరు. ఇప్పుడు రైతులు ఎవరు కూడా వాళ్ళకి ఆందోళన లేదు. మీ ఆదిలాబాద్ లో మీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరే మీ బీజేపీ రైతులు ఎవరో 2-3 ఇబ్బంది పెట్టుంటారు. అయినా గానీ సమస్య లేదు. లెక్కల సాధ చెప్పిన ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయో, 1,24,00,000 పత్తి సంబంధించి ఉన్నాయి. ఇంకా రకరకాల సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇదే విషయంపై చిహ్నం గురించి దాని గురించి మాట్లాడండి. మీరు ప్రచారం జరుగుతుందన్నారు, కానీ చిహ్నం మార్పుపై ఇప్పుడు ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ కూడా ట్వీట్ చేశారు అఫీషియల్ గా. చార్మినార్ ఉండాల్సిందే, తీయడానికి వీల్లేదు, దానికి చాలా చూసారు కదా, వియర్జ్ ద చార్మినార్ మస్ట్ బి. ఇవన్నీ ఊహాజనితమైన వార్తలు వినేసి వాళ్ళకు వాళ్ళు ఆందోళన పడి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటున్నా మార్పులు జరుగుతున్నాయి. సామాన్య ప్రజలకు అందరూ ఆమోదించే విధంగా తెలంగాణ ప్రజలంటే ఒక కాంగ్రెస్ పార్టీకి అందరూ ఉంటారు. 4 కోట్ల మంది ప్రజల్లో అందరు ఉన్నారు. అందరి మనోభావాలని గౌరవించే విధంగా, అందరు అభినందించే విధంగా. ఇందాకే చెప్పిన కేసీఆర్ గారు కూడా చప్పట్లు కొడతారు, మనసులో బయటికి కొట్టపైన లోపల చప్పట్లు. మానవతరాయ్ గారు, మీరు జస్ట్ ప్రచారం అంటున్నారు. మీ మిత్రపక్ష నేత ఆయన ఆయన కూడా ఇప్పుడు ఆయన కూడా తెలియదు కదా ఆడ ఏం జరుగుతుందో. ఇప్పుడు మీటింగ్ ఉంది సాయంత్రం. ఇప్పుడు ఒక నమూనా, 2వ నమూనా, 3వ నమూనా ఎవరికి తెలియదా? ప్రతిపక్షాలకు తెలియదు అంటున్నారు, మిత్రపక్షానికి తెలియదు అంటున్నారు. బదనాం జైనికి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఉంది. సరే, మీ మిత్రపక్షం ఎందుకు తినబోతు రుచి ఎందుకు అడుగుతారు? రేపో మాపో 2వ తారీఖు, 3వ తారీఖు ఒకవేళ వాయిదా పడితే ఇంకో 2 రోజుల తర్వాతను తప్పకుండా
అందరి ఆ బీజేపీ నాయకులు కూడా చప్పట్లు కొట్టే విధంగా, సరే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా అభినందించే సరే విధంగా, ఇప్పుడు సీఎం సమీక్ష పాయల్ శంకర్ నడుస్తుంది గారు కదా. గౌరవనీయ ఎమ్మెల్యే గారు వారు కూడా అభినందించే విధంగా ఆ చిహ్నం ఉంటుంది, రాజముద్ర ఉంటుంది, తెలంగాణ చిహ్నం ఉంటుంది. అది సరే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సీఎం సమీక్ష నడుస్తుంది, అక్కడ ఉందా మిత్రపక్షం కూడా ఉందా? అరే వామపక్షాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అందరినీ పిలిచి ఉండొచ్చు. ఎవరిని పిలిచారో మాకైతే తెలియదు. దాదాపు ఎవరైతే తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి అన్ని పక్షాలను కూడా అక్కడ పిలిచారు, అన్ని పార్టీలను కూడా ఆహ్వానించారంటే నాకు సమాచారం ఉంది. పోయే వాళ్ళు పోతారు, పోను ఇష్టం లేని వాళ్ళు పోరు. పోతే మాకేదో పేరు వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి పేరు వద్దని చెప్పి కొంతమంది బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ బీజేపీ నుంచి మీకు ఏమైనా ఇన్విటేషన్ ఉందా పాయల్ శంకర్ గారు? నాకు ఇప్పటి వరకు అయితే భారతీయ జనతా పార్టీకి సమాచారం ఉన్నట్టయితే మాకు తెలియదు. ఓకే. మరి మాకు మిగతా వాళ్ళకైతే ఎవరికైతే సమాచారం లేదు ఇప్పటి వరకు. మరి ప్రభుత్వ ఆలోచన మరి అన్ని రాజకీయ పార్టీలు పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తుందా, కేవలం ప్రభుత్వ పరంగానే నిర్ణయం తీసుకోవాలని ఆలోచన ఉన్నదా, ఇప్పటి వరకు మాకు సమాచారం ఏం లేదు. ఓకే. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు అందులో, తెలంగాణ మేధావులు ఉద్యమకారులు కొంతమంది. భారతీయ జనతా పార్టీకి సంబంధం అంటే లేకుండా రాజకీయ తెలంగాణ నాయకులతో ఉన్నదా? అంటే మనోహర్ రాజకీయ రాయ్ గారు, పార్టీలతో మరి తర్వాత మనోహర్ రాయ్ ఏం గారు, రాలే కదా, భారతీయ ఇంకా ఉన్నది కదా, జనతా సమయం పార్టీ ఉన్నది కదా. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్రం ఏర్పడ్డదా? వీళ్ళంతా కలిసి తెలంగాణ కూర్చొని రాష్ట్రం మాట్లాడతారు. భారతీయ అందుకే ఈ జనతా పార్టీకి అనుమానాలకు, సంబంధం ఈ లేకుండా, అనుమానం భారతీయ జనతా పెనుభూతం పార్టీ అన్నట్టు మద్దతు లేకుండా అనవసరంగా మీరు ఆగం కావద్దు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మీరందరూ అభినందించే విధంగానే ఆ రాజచిహ్నం అనేది, తెలంగాణ అధికారిక చిహ్నం అనేది స్పష్టంగా ఉంటది. నేను అన్ని పార్టీలు, ఓవైసీ గారు చప్పట్లు కొడతారు, ఒకవేళ కేసీఆర్ గారు బహాటం కొట్టకపోయినా మనసులో చప్పట్లు కొట్టుకుంటారు, ఓవైసీ గారు కిషన్ రెడ్డి గారు చప్పట్లు కొట్టే విధంగా కొట్టకపోయినా ఖచ్చితంగా బహాటం కొట్టకపోయినా తప్పకుండా అభినందిస్తారు. కాబట్టి ఇది అందరిది, ఒక్కరిది కాదు. మేమేమంటామంటే ఒక సామాన్యులకు దగ్గరగా 4 కోట్ల మంది ప్రజలకు, హిందువులకు, ముస్లింలకు, బౌద్ధులకు, సిక్కులకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు దగ్గరగా ఈ రాజచిహ్నం అనేది రూపొందబోతుంది. కాబట్టి అందరూ ఇందులో అనుమానం లేదు. ఓవైసీ గారు అనుమానపడాల్సిన లేదు, పాయల్ శంకర్ గారు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే గారు వారు అనుమాన పడాల్సిన పని లేదు, ఎవరు కూడా అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇలా 2వ దఫా చర్చలు జరుగుతున్నాయి. దానిలో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, ఇంకా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించినప్పుడు మనం అప్పుడు గగ్గోలు పెట్టాలి. తప్పులు ఉంటే అందులో ఏమన్నా సూచన చేయొచ్చు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా బీఆర్ఎస్ పార్టీ సూచన చేయొచ్చు, ఇగో ఈ లోపం ఉంది, ఇది తప్పు అని చెప్తే కాదన్నప్పుడు కదా. ముందే మొత్తం బట్టలు తిప్పుకుంటే ఏం ఉపయోగం చెప్పండి? సమయం వృధా కాదు. ఇందాక మొత్తుకుంటున్నా అదే, ఎందుకు సమయం వృధా చేస్తారు, ఎందుకు ఆవేశపడతారు, ఎందుకు సోషల్ మీడియాలో మాట్లాడతారు? ఎవడో ఏదో ప్రచారం చేస్తే లోగో పెట్టి కానీ రాజముద్ర అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ ఉన్నన్ని రోజులు హిస్టరీలో ఉండిపోతుంది. మరి మీరు ప్రతిపక్షాలని మిత్రపక్షాలని అందరినీ పిలవాలి తప్పకుండా. ఇప్పుడు మేధావులు ఫస్ట్ తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు ఉన్నాం, అందులో చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళ సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత ఆమోద ముద్ర అయిన తర్వాత అది రాజకీయం అనేది పార్టీల పరంగా ప్రభుత్వం ఫైనలైజ్ అయిపోతుంది కదా. June 2 రిలీజ్ చేస్తామంటున్నారు, మరి ఇంకెప్పుడు పిలుస్తారు? పార్టీ నాయకులను పిలవడానికి ఎంతసేపు? ఒకవేళ ముఖ్యమంత్రి గారి నిర్ణయం, పార్టీ నిర్ణయం, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 10 క్షణాల్లో పని. కాబట్టి ముందు ఎవరైతే ఉద్యమకారులు సంబంధం ఉందో వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి, వాళ్ళ తెలంగాణ కోసం వాళ్ళ త్యాగం ఉంది అందరిది. అట్లాంటి వాళ్ళకి కేసీఆర్ గారు ఎన్నాడని పిలిచిండా చెప్పండి? ఉద్యమకారు అది ఎన్నడూ గుర్తించరా, రాష్ట్ర గీతాన్ని గుర్తించరా, ఉద్యమకారులు గుర్తించరా, తెలంగాణ కళాకారులు, వాళ్ళని గుర్తించండి. ఏది ఉండదండి, ఏది వీళ్ళు అనుకునే విధంగా ఏది ఉండదు. అన్ని అదనంగా ఉద్యమకారులను గౌరవిస్తాం, తెలంగాణ అమరవీరులను గౌరవిస్తాం, ఇంకేం ఏది ఉండదు, ఏది ఇబ్బంది ఉండదు. ఎవరి మనోభావం చెప్పండి పాయల్ శంకర్. కేసీఆర్ గారు ఎన్నడన్నా పిలిచిండ్రా అంటే కేసీఆర్ గారు నియంతలాగా వ్యవహారం చేసిండ్రు కాబట్టి కేసీఆర్ గారిని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. మేం కేసీఆర్ గారి పంచాలని ప్రయాణం చేస్తామంటే రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు కూడా దుర్వినియోగం చేసిన వారు అవుతారు. కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజల మనోభావాలను గాని అభిప్రాయాలను గాని పరిగణనకు తీసుకోలేదు కాబట్టి కేసీఆర్ గారికి ఆ రకమైనటువంటి గతి పట్టింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన తర్వాత అవకాశం ఇచ్చిన ప్రజలు కాబట్టి విషయం ఏదైనా సరే ప్రజలతో చర్చించి, పార్టీలతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. కేవలం సోషల్ మీడియాకు వార్తలు రిలీజ్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద చర్చ జరగకుండా ఈ సమస్య మీదనే చర్చ జరిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. మానవతరాయ్ గారు మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ మేము ఆగస్టు 15 నాడు రాష్ట్ర రైతులకు కార్పొరేషన్ ద్వారా రుణమాఫీ చేస్తామన్నాం కదా, ఇంకేం కావాలని.
అన్నా ఇంకొక వారం రోజులైతే వ్యవసాయ పనులు మొదలైతాయి. రైతు చేతిలో చెల్లి గవ్వలేదు. బ్యాంకర్లు 10 రూపాయలు అప్పుడిచ్చేటటువంటి పరిస్థితులు లేరు. మీరు ఎప్పుడైతే రాష్ట్ర రైతులకు ఆగస్టు 15 తారీఖు నాడు మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు కదా, బ్యాంకర్లందరినీ ఒప్పించి బ్యాంకులకు అఫిడవిట్ ఇచ్చి మీరు బ్యాంకర్లతో సంప్రదించి ఆగస్టు 15-20 తారీఖు నాడు ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతుల రుణాలున్నా కూడా కట్టే బాధ్యత మాది. మీరంతా కూడా బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వండి ఆదేశాలు ఇవ్వండి. ఆ ఆదేశాల వల్ల కనీసం రైతులకు ఏదైనా ఊరట కలుగుతుంది. ఈ రోజు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు విఘ్నులు, మీకు అన్ని తెలుసు. ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా పిలిచి బ్యాంకర్లతో మాట్లాడి ఎవరైతే పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకుల ద్వారా రైతులకు ఏ సమస్య లేకుండా చేసే ప్రయత్నాలు చేశారు. 6వ తారీఖుతో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. తొందరలోనే రైతులు ఏ విధంగా గోసపడరు, గుర్తుపెట్టుకోండి, ఇబ్బంది పడరు. రైతులు సమస్య లేకుండా చక్కగా వ్యవసాయం చేసుకుంటారు. మా వ్యవసాయ మంత్రి గారు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎవరి పనులు, ఎందుకంటే వికేంద్రీకరణ ఉంటుంది. ఇక్కడ ఒక్కడే ఉండదు, ప్రధానికి నిర్ణయం ఒక ముఖ్యమంత్రే కాదు. ఎక్కడ మంత్రులకు స్వేచ్ఛ ఉన్నది. ఇక్కడ మంత్రులు ఏ విధ రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి విత్తనాల విషయంలో కానీ, ఏ విత్తనాల విషయంలో కానివ్వండి, నారు సంబంధం ఏ విషయంలో అయినా సరే రైతులకు సహకరించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు ప్రతిపక్షంగా సూచనలు చేస్తే మేము కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చేయనప్పుడు మాట్లాడండి, చేయకముందే మేము అలా ఇంకా మానవతరావు గారు, మేము కేవలం ప్రభుత్వం మీద విమర్శ మాత్రమే చేయడానికి లేము. మేము ఈ మాటలు శాసనసభలో చెప్పినాం. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మేము రాజకీయ విమర్శలు మాత్రమే చెయ్యమని చెప్పినాం. మా సూచనలు సలహాలు ఉంటాయి. ప్రభుత్వం రైతుల మీద మీరు ప్రేమ చూపిస్తున్నారు. 650 మందిని పొట్టన పెట్టుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అండగా ఉన్నారు ఢిల్లీలో. మర్చిపోయారు మీరంతా. గుర్తుపెట్టుకోండి, రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటుంది. ఎందుకంటే ఈ రుణమాఫీ అనే ఆలోచన తీసుకొస్తే ఫస్ట్ వ్యతిరేకించింది బీజేపీ అన్నాడు. 70,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత సోనియా గాంధీ గారిది, మన్మోహన్ సింగ్ గారిది. ఉమ్మడి రాష్ట్రంలో 14,000 కోట్ల రుణమాఫీ చేసిన రైతులకు